హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే ట్రావెల్స్ ప్రవీణ్. సో మేమైతే ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? మేమైతే బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్కి కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో ఉన్నాడు. అందుకు మేమైతే నలుగురము వెళ్తున్నాము. సో ఇక్కడ డ్రైవింగ్ చేసిన అతను వచ్చేసి నా బ్రదర్ ప్రభుదేవ్, ఫ్రంట్లో కూర్చున్నది విజయ్, కేవీఆర్ ట్రావెల్స్. ఇంకా వెనకాల నేను, మళ్ళీ నా పక్కన వచ్చేసి సంతోష్, ఆర్ఆర్ ఆటోమొబైల్స్ అండ్ ఆర్ఆర్ ట్రావెల్స్. మేము నలుగురం అయితే మా ఫ్రెండ్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. సో మా ఫ్రెండ్కి అయితే ఎందుకు హెల్త్ బాగాలేదంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొద్దిగా యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోయి కొద్దిగా హెల్త్ అయితే ఇష్యూ అయితే వచ్చింది. అందుకైతే మేమైతే బెంగళూరుకి అయితే అతన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, అదైతే కియా కార్ కంపెనీకి అయితే ఎంట్రన్స్ అది. సో మన వెహికల్ అయితే లోపలికి అయితే అలో చేయరు, పాస్ ఉంటే మాత్రమే లోపలికి అలో చేస్తారు. అందుకు బయట హైవేలో నుంచి రన్నింగ్లో అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఈ బయట అయితే ఇలా ఉంటుంది. ఇంకా మీకు కార్స్ అని లోపలైతే చూడాలంటే మనకి పాస్ ఇస్తారు. ఆ పాస్ ఉంటే కన్నా మనమైతే కంపెనీ లోపలికి వెళ్ళి చూసే ఆస్కారం ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ మనకి ఏదన్నా బాడీగా అయితే వస్తే కన్నా సో లోపలికి వెళ్ళడానికి కూడా కొన్ని విఐపీస్ వస్తుంటారు, వాళ్ళకు కూడా మనకైతే బాడీలు వస్తుంటాయి. అలా పడ్డప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే లోపలికి వెళ్తే 100%గా మీకు లోపల కూడా వీడియో తీసి నెక్స్ట్ ఎప్పుడన్నా జస్ట్ మనకి ఛాన్స్ దొరికినప్పుడు అయితే కంపల్సరీగా నేను లోపల కూడా వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మనకి బయట నుంచి తీస్తున్న వీడియో. ఇదంతా కియా మాట. మనకు ఆల్మోస్ట్ ఇండియా మొత్తము కియా వెహికల్ రావాలంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇక్కడి నుంచే బయటకు వస్తుంది. వెహికల్స్ అన్నీ ఇక్కడే A to Z ఇక్కడే రెడీ అవుతుంది కియా మొత్తం మన ఇండియాకి. నేనైతే 2012 నుంచి డ్రైవర్ వర్కే చేస్తున్నాను. ఇంతకుముందు 2016 ముందు ఈ రూట్లో వెళ్తే కన్నా ఏదో ఫారెస్ట్లో వెళ్తుండే ఫీలింగ్ వచ్చేది ఇక్కడ. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ పడ్డ తర్వాత 24 hours ఇక్కడైతే టీ హోటల్ కానీ A to Z అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అంతకుముందు అసలు ఏదో ఫారెస్ట్లో వెళ్ళే ఫీలింగ్ ఇక్కడికి వస్తే కన్నా. సో ఫ్రెండ్స్, మన ఎస్ఆర్జే ట్రావెల్స్లో అయితే ఏసీ బస్సు, నాన్ ఏసీ బస్సు, టెంపో ట్రావెలర్, ఇంకా తుఫాను, ఇన్నోవా క్రిస్టా, స్విఫ్ట్ డిజైర్ కానీ, ఇటియోస్ కానీ, ఎనీ వెహికల్ ఏసీ నాన్ ఏసీ వెహికల్ అన్నీ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. మన అడ్రస్ వచ్చేసి ఎస్ఆర్జే ట్రావెల్స్ ప్రవీణ్, అనంతపూర్ 2nd రోడ్, న్యూ టౌన్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే పెనుగొండ హైవేలో అయితే వెళ్తున్నాం. పెనుగొండ ఊర్లోకి వెళ్తే బాబా ఫక్రుద్దీన్ అనే ఒక దర్గా ఉంటుంది. అదైతే అనంతపూర్ డిస్టిక్కి చాలా ఫేమస్ దర్గా అది. అక్కడ దర్గా అయితే చాలా బాగుంటుంది. చాలామంది అయితే కర్ణాటక నుంచి అయితే అక్కడికి చాలామంది అయితే వస్తారు. బాబా ఫక్రుద్దీన్ దర్గా, పెనుగొండ, అనంతపూర్ డిస్టిక్. సో మనమైతే బెంగళూరు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదంతా బెంగళూరు సిటీ. హెగ్బాల్ అంటారు ఇదంతా. ఇక్కడ హెగ్బాల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మారుతిలోకి వెళ్తాం, రైట్కి వెళ్తే టుమ్కూరు, మైసూరు ఆ రూట్కి అయితే వెళ్ళిపోతుంది. ఇదంతా బెంగళూరు సిటీ. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి అయితే ఎందుకు హెల్త్ బాగాలని నేనైతే మీకు చెప్తున్నా చూడండి. మా ఫ్రెండ్ అయితే టైం టు టైం ఫుడ్ తినక, హోటల్ ఫుడ్ ఎక్కువ తిని కొద్దిగా గ్యాస్ ఫామ్, యాసిడిటీ అలాంటివి ఎక్కువ అయిపోయి ఈరోజు అయితే బెంగళూరు రావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో మీరైతే అవుట్ సైడ్ ఫుడ్ ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను చెప్పదలుచుకున్నది అయితే ఇంకోసారి ఇదే ఫ్రెండ్స్, మీరైతే ఎంత వీలైతే అంత టైం టు టైం ఫుడ్ తినేసి అవుట్ సైడ్ ఫుడ్ ఎంత కంట్రోల్ చేసుకుంటే మన హెల్త్కి అయితే అంత మంచిదని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా ఫుడ్ విషయంలో కొద్దిగా కేర్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదని నేను అనుకుంటున్నా. Turn right onto Mills Road, Palace Road. Thank you friends. Like, share, subscribe or comments.